ఆటేగులు కట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడటంలా. కొంతమంది ఉంటారు నీ మీద నిన్ను అవమానకరంగా మాట్లాడాలని, నీ ఎదుగుదలను ఓరవలేక అసూయతో నీ మీద చెడుగా ప్రచారాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మనము దేవుని దృష్టిలో మొట్టమొదట ఏముండాలి? మనకు మంచి పేరు, మంచి సాక్ష్యం ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడని యేసుప్రభు చెప్పారు. అంటే ప్రభు దృష్టిలో బాప్తిస్మిచ్చి యోహానుకి ఏముంది? ఒక మంచి సాక్ష్యం ఉంది. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు అధికమైన సంతోషం, ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు అపోస్తలుడైన యోహాను గారు. నా పిల్లలు ఏమనుసరించి నడుచుకుంటున్నారు? సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు. వాళ్ళు దేవుని లేఖనాలను అనుసరించి నడుస్తున్నారు. ఒక క్రైస్తవునికి మంచి పేరు చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కువ చూపించే ఉద్దేశం కాదు, జస్ట్ రెఫరెన్స్లు మాత్రం మీకు ఇస్తాను.